మహావతార్ నరసింహ పేరుతో వచ్చినటువంటి సినిమా చాలా అద్భుతంగా ఉందండి. పూర్తి భక్తి ప్రధాన చిత్రం, భక్తి రసమయమైనటువంటి అద్భుతమైనటువంటి చిత్రం అండి. పిల్లలు ఖచ్చితంగా చూడవలసినటువంటిది, పిల్లలు పెద్దలు అందరూ కూడా కదలి వెళ్ళి చూడవలసినటువంటి చిత్రం అండి. అది మనందరికీ తెలిసినటువంటి కథే. భక్త ప్రహ్లాద మనందరికీ తెలుసు కదండి. ఆ భక్త ప్రహ్లాదే కొంత ఆధునిక కాలంలో తీసిన విధంగా చాలా అద్భుతంగా తీశారు. దానికి సంబంధించినటువంటి అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి పాటలు కావచ్చు, సన్నివేశాలు, సంభాషణలు, నరసింహస్వామి వారి యొక్క ప్రతిరూపం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అందులో అంటే నరసింహ అని సినిమా పేరులో ఉన్నప్పటికీ కూడా వరాహావతారం గురించి కూడా ఉంటుందండి. వరాహావతారము మరియు నరసింహావతారం రెండు అవతారాల గురించి ఈ సినిమాలో చూపించబడింది. చాలా అద్భుతంగా తీశారు. నన్ను అడిగితే భారతదేశ చరిత్రలోనే అతి ఉత్తమమైనటువంటి యానిమేటెడ్ సినిమా అని నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది భావిస్తూ ఉండవచ్చు. ఇలాంటి సినిమాలను మనం ప్రోత్సహించాలి. ఎందుకు అనంటే వీళ్ళు ఈ సినిమాతో ఆగిపోవటం లేదు. దీని తర్వాత మహావతారు పరశురాం అని చెప్పేసి ప్రకటించారండి. ఈ సినిమా చివరిలో మనం చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. దాదాపుగా దశావతారాల్లో చాలా వరకు అవతారాలను ఇదే విధంగా వీళ్ళు సినిమా రూపంలో తీసి చూపించబోతూ ఉన్నారు అని చెప్పేసి అర్థమవుతూ ఉన్నదండి. ప్రహ్లాదుడి పాత్ర చాలా అద్భుతంగా చిత్రీకరించారు. హిరణ్య కశ్యపుడు కావచ్చు, నరసింహస్వామి అయితే అసలు మాటలు లేవు మాట్లాడడానికి, అంత అద్భుతంగా ఉందండి. నమో నారసింహాయ. నరసింహస్వామి వారి గురించి, వారి కథ గురించి, నరసింహ అవతారం గురించి కొత్త తరానికి చెప్పాలంటే కనుక ముందుగా ఇలాంటి సినిమాలు చూపించండి. ఆ తరువాత మన పురాణాల మీద ఆసక్తితో వాళ్ళు ప్రవచనాలు వినవచ్చుగాక, పుస్తకాలు చదవచ్చుగాక. స్వస్తి.